అయ్యా ఇప్పుడే డెవిల్ మూవీ చూస్తున్నా, అసలు నిజంగా సినిమా పర్వాలేదు బాగుంటుంది అనుకున్నా కానీ కళ్యాణ్ రామ్ అన్నది ఈ రేంజ్ యాక్టింగ్ నేను అసలు పడేలా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ సినిమా ఇది. స్టోరీ అయితే అసలు నిజంగా ఒక బ్రిటిష్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ అన్న 2 క్యారెక్టర్లు చేశారు ఇందులో, అంటే 2 లుక్స్లు ఉంటాయి. నిజంగా ప్రతి లుక్ కూడా కళ్యాణ్ రామ్ అన్న పర్ఫెక్ట్ యాక్ట్ అయింది. సూపర్ ఉంది. డైరెక్షన్ అయితే మాత్రం వేరే లెవెల్, స్క్రీన్ ప్లే అయితే వేరే లెవెల్, సస్పెన్స్ అంటే లాస్ట్ వరకు ఏం జరిగింది ఆ ట్విస్ట్ రివీల్ చేయడానికి లాస్ట్ వరకు క్లైమాక్స్ వరకు కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా కళ్యాణ్ రామ్ లుక్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. సినిమాలో ఫైట్ సీన్స్ కానీ బీజిఎం కానీ నిజంగా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే సినిమా అయితే చాలా బాగా నచ్చింది. సలార్ మూవీ ఖచ్చితంగా యూత్కి ఈ సినిమా అయితే డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్కి డెఫినెట్గా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు బింబిసార కలెక్షన్ కూడా దాటిపోయే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే బింబిసార సినిమా చూసినప్పుడు మనం ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాలి. బింబిసారాలో ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. ఈ సినిమా బింబిసార మీద ఎక్స్పెక్టేషన్తో కొంతవరకు వెళ్ళాం. తర్వాత అక్కడ నుంచి ఈ సినిమా చూస్తే వేరే అంటే వేరే లెవెల్ అయిపోయిందన్న. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే అల్టిమేట్ సూపర్. ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన స్టైల్స్ కానీ, ఆయన లుక్ కానీ, అంటే 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందా అన్న ఖచ్చితంగా ఈ సినిమా కాకపోయినా బింబిసార 2 కళ్యాణ్ రామన్న ఫ్యూచర్ లో జూనియర్ ఇండియన్ మించిపోయినా కూడా ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే ఆయన యాక్టింగ్, ఆయన పర్ఫార్మెన్స్ ప్రతి సినిమాకి స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉంది. ఖచ్చితంగా బింబిసార 2 రిలీజ్ అయిందంటే డైరెక్టర్లకు అపాయింట్మెంట్ కాదు కదా, డేట్స్ కాదు, అపాయింట్మెంట్ కూడా దొరకదు. ఇప్పుడే బుక్ చేసుకోండి. డైరెక్టర్లకు ఎవరైనా కళ్యాణ్ రామన్న సినిమా చేయాలనుకుంటే ఇప్పుడే బుక్ చేసుకోండి. ఖచ్చితంగా జూనియర్ ఇండియన్ మించిపోతాడు కళ్యాణ్ రామన్న డెఫినెట్గా. థ్యాంక్ యూ.